మీకొక విషయం తెలుసా? కేవలం 10 అంటే 10 నిమిషాలు మనం ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం వల్ల మన రక్త ప్రసరణ రేట్ అనేది ఇంకా 30% మెరుగుపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భస్త్రిక ప్రాణాయామ. సో, ఇప్పుడు మీ పిడికిలి అంటే మీ 2 చేతులను పిడికిలి బిగించి షోల్డర్ పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని శ్వాస తీసుకున్నప్పుడు చేతులు పైకి అండ్ అరచేతులు ఓపెన్ అవ్వాలి. శ్వాస వదులుతున్నప్పుడు పిడికిలి బిగిస్తూ మళ్ళీ యథాస్థానానికి తీసుకురావాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి అనులోమ విలోమ ప్రాణాయామ. ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రాణాయామ చాలా సింపుల్. దీనిని మనం 5 to 6 మినిట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాక్టీస్ యొక్క మేజర్ బెనిఫిట్ ఏంటంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. మళ్ళీ కుడి నాసికా రంధ్రం ద్వారా గాలి తీసుకోండి. కుడి నాసికా రంధ్రాన్ని క్లోజ్ చేసి ఎడమ నాసికా రంధ్రం ద్వారా వదలండి. సింపుల్. లెఫ్ట్ నుంచి తీసుకున్నాం, రైట్ నుంచి వదిలాం, మళ్ళీ రైట్ నుంచి తీసుకున్నాం, లెఫ్ట్ నుంచి వదిలాం. ఈ యొక్క ప్రాక్టీస్ చాలండి ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొస్తాయి. ఈ ప్రాక్టీసు కేవలం మన యొక్క బ్రీత్నో లంగ్స్నో బలపరచడం కాదు, మన ఫిజికల్ బాడీని అట్ ది సేమ్ టైం మన మైండ్ని ఎమోషన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది.